అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుత ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కింద నిధులన్నీ కూడా పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. ప్రస్తుతం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ సంబంధించి గాను రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి, రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పెన్షన్ నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4,000 వరకు, రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. యొక్క నిధులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కింద వృద్ధులు, వితంతులకి రూ. 4,000 అలాగే దివ్యాంగుల పెన్షన్‌కి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను దాదాపుగా 48 లక్షల మంది పైగా పెన్షన్‌దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్‌దారు లబ్ధి చేకూరుతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రేపటిలోగా ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.